యరొబాము కుమారుడైన అబియా కాయిలా పడగా యరొబాము తన భార్యతో ఇట్లన, నీవు లేచి యరొబాము భార్యవని తెలియకుండా మారువేషము వేసుకుని షిలోహునకు పొమ్ము. ఈ జనులు మీద నేను రాజునవుదని నాకు సమాచారము తెలియచెప్పిన ప్రకారము అహియా ఇక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేనెయు చేత పట్టుకుని అతని దర్శించుము. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియచేయనని చెప్పగా యరొబాము భార్య ఆ ప్రకారము లేచి షిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చెను. అహియా వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడే ఉండను. అంతటా యెహోవా అహియా సెలవిచ్చినదేమనగా, యరొబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు కనుక అతని గూర్చి నీ చేత వివరించుటగా యరొబాము భార్య వచ్చుచున్నది. ఈమె మారువేషము వేసుకుని మరి ఒక అత్తేనట్లుగా వచ్చుచున్నది కనుక నేను నీకు సెలవిచ్చినది అన్నట్లు నీవు ఆమెతో చెప్పవలెను. అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చి ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లనెను, యరొబాము భార్య లోపలికి రమ్ము. నీవు వేషము వేసుకుని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ అయ్యను. నీవు వెళ్ళి యరొబాముతో చెప్పవలసినదేమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చున్నాడు, నేను నిన్ను జనుల నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారకు నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతటి వారి యొద్ద నుండి రాజ్యము తీసి నీకిచ్చి ఉండినను నా ఆజ్ఞను గైకొని మనస్ఫూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దానిని మాత్రమే తీసిన నా సేవకులను దావీదు చేసినట్లు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేను అధికంగా కీడు చేసి ఉన్నాను. బొత్తిగా నీకు విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించున్నావు. కాబట్టి యరొబాము సంతతి వారి మీదకి నేడు నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారితో అల్పులుగాను ఘనులుగాను లేకుండా మగవారినందరినీ యరొబాము వశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఈడ్చివేసినట్లు యరొబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. ఒక పట్టణమందు యరొబాము సంబంధులతో మరణము వారిని కుక్కలు తినును. బయట భూమిలో మరణము వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చున్నాడు కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము. నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. అతని నిమిత్తము ఇశ్రాయేలు వారందరూ అంగలాచుడు సమాధిలో అతని పెట్టుదురు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యరొబాము సంబంధులలో అతని యందు మాత్రమే అనుకూలమైన దానిని కనుగొనెను కనుక యరొబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. అదియుగాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇశ్రాయేలు వారి మీద రాజుగా నియమింపబోచున్నాడు కనుక ఆ దినముననే అతడు యరొబాము సంతతి వారి నిర్మూలము చేయును. కొద్ది కాలంలోనే ఆయన అతను నియమింపబోవును. ఇశ్రాయేలు వారు దేవతా స్తంభంలో నిలిపి యెహోవాకు కోపము పుట్టించి ఉన్నారు కనుక నీటి యందు రెల్లు అల్లలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి ఒకడు వేరును పెళ్ళగించినట్లు వారి పితరులను తాను ఇచ్చిన ఈ దేశంలో నుండి వారిని పెళ్ళగించి వారిని యూఫ్రటీసు అవతల చెదరగొట్టును. అలాగే తాను పాపము చేసిన ఇశ్రాయేలు వారు పాపము చేయటకే కారకుడైన యరొబాము పాపములను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగించబోచున్నాడు. ఇప్పుడు యరొబాము భార్య లేచి వెళ్ళిపోయి తీర్సా పట్టణంకు వచ్చెను. ఆమె లోగిటి ద్వారపు గడప యొద్దకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయాను. జనులు అతనికి సమాధిలో పెట్టి యెహోవా తన సేవకుడైన ప్రవక్త అహియా ద్వారా సెలవిచ్చాను ప్రకారముగా ఇశ్రాయేలు వారందరూ అతని కొరకు అంగలార్చి యరొబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతనికి జరిగిన యుద్ధములను గూర్చియు ప్రభుత్వం గూర్చియు ఇశ్రాయేలు వారి రాజుల వృత్తాంతముల గ్రంథమును రాయబడి ఉన్నది. యరొబాము ఏలిన దినములు 22 సంవత్సరములు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయను. యూదా దేశమందు సొలొమోను కుమారుడైన రెహబాము ఏలుచుండెను. రెహబాము 41 సంవత్సరములు వాడై ఉన్నప్పుడు ఏలను ఆరంభించెను. తన నామము ఉంచుటకై ఇశ్రాయేళ్ల గోత్రములన్నిటిలో యెహోవా కోరుకొనిన యెరూషలేము పట్టణమందు అతడు 17 సంవత్సరములు ఏలును. అతని తల్లి అమ్మోనీయురాలు
ఆమె పేరు నయామా. యూదా వారు యెహోవా దృష్టికి కీడు చేసి తన పితరులకు చేసినదంతటిని మించినట్లుగా పాపము చేయొచ్చు ఆయనకు రోషం పుట్టించిరి. ఎట్లనగా వారు ఎత్తైన ప్రతి పర్వతము మీద పచ్చని ప్రతి వృక్షము కింద బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి మరియు పురుషాంగములుగా సహా దేశములుండిరి. ఇశ్రాయేలుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు హేయక్రియల ప్రకారముగా యూదా వారును చేయించు వచ్చిరి. రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షేషీకు యెరూషలేము మీదకు వచ్చి యెహోవా మందిరపు ఖజానాల పదార్థములను రాజనగరు యొక్క ఖజానా పదార్థములను ఎత్తుకొని పోయెను. అతడు సమస్తమును ఎత్తుకొని పోయెను. సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను ఎత్తుకొని పోయెను. రాజైన రెహబాము వీటిని మారుగా ఇత్తడి డాళ్లను చేయించి రాజనగదు ద్వారపాలకుడైన దేహ సంరక్షకుల అధిపతుల వశము చేసెను. రాజు యెహోవా మందిరమును వెళ్ళినప్పుడల్లా రాజదేహ సంరక్షకులుగా వాటిని మోసుకొని పోయి అతడు తిరిగి రాగా వాటిని తమ గదిలో ఉంచిరి. రెహబాము చేసిన ఇతర కార్యములన్నిటిని గూర్చి అతను చేసిన వాటి అన్నిటినీ గూర్చి యూదారాజుల యొక్క వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. వారు బ్రతికి ఉన్నంత కాలము రెహబామునకు యరొబామునకు యుద్ధము జరుగుచూ ఉండెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురం నందు తన పితరుల సమాధిలో పాతి పెట్టాను. అతని తల్లి నయామాయము అమ్మోనీయురాలు. అతడి కుమారుడైన అబీయాము అతనికి మారుగా రాజయ్యాను.